వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారు? ఈరోజు స్పెషల్ పాలక్ కూర స్పెషల్ అనమాట. సో అందుకని పాలక్ పకోడీ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. పాలక్ పకోడీ కోసం ముందుగానే పాలకూరని వాష్ చేసేసుకుని మంచిగా తరిగేసుకొని అందులో కొంచెం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక కప్పు శనగపిండి కూడా వేసుకుని మంచిగా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పాలకూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఇలా కలిపేసుకుని ఒక 1 అవర్ పక్కన చేసుకుంటే మనం ముందు పని చేసుకునే ముందు సో మనం ఇంకా ఎప్పుడైతే పాలక్ పకోడీ చేసుకున్నామో అప్పటికి రెడీ అయిపోతుంది. ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే పాలక్ పకోడీ 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది అనమాట. అది పక్కన పెట్టేసుకుని ఇంకా పాలక్ పన్నీర్ కోసం అని చెప్పి పాలకూరని హాట్ వాటర్లో వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఒక 4-5 జీడిపప్పులు, 4-5 బాదం పప్పులు కూడా వేసేసుకుని మంచిగా ఇలా హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ రోలింగ్ బాయిల్ చేసిన తర్వాత దాన్ని వెంటనే ఇమీడియట్గా తీసి కోల్డ్ వాటర్లో వేస్తామంట. కోల్డ్ వాటర్లో వేస్తే ఏంటంటే అసలు పాలకూర ఎక్కడ కలర్ కూడా చేంజ్ అవ్వదు, అదే గ్రీన్ కలర్ మెయింటైన్ అవుతుంది. సో అందుకని చెప్పి ఎప్పుడు పాలకూర ఒకటేలా కాకుండా కొంచెం ఈరోజు కర్డ్తో చేద్దాం అనుకుంటున్నాను. అందుకని దాంట్లో ఒక 4 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ ఫస్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇంక ఇదే ఈరోజు మన మెయిన్ మసాలా అనమాట. ఇంకా ఏం పెద్దగా మసాలాలు ఏమి ఈరోజు ఇలా చేసుకుంటే రెస్టారెంట్ దానికంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను చేసినవన్నీ మాత్రం ఒక్కసారి ట్రై చేశారంటే కన్ఫర్మ్ మీకే నచ్చుతాయి అవన్నీ. నేనేం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందాక మనం కోల్డ్ వాటర్లో వేసుకున్నాం కదా పాలకూరని, అది దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం మరాఠీ మొగ్గ, ఒక స్పూన్ షాజీరా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని మంచిగా వేయించేసుకున్నాను. ఇందాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా కర్డ్లో, ఆ కర్డ్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నామట, ఆ పెరుగుని కూడా. ఇలా పెరుగులో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇలా సపరేట్ అయ్యి ఇందులో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పాలకూరని మిక్సీ పట్టుకున్నాం కదా. మిక్సీ చూడండి, పాలకూర కలర్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు కదా. ఇంకా యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాం ఒక 10 నిమిషాలు అయితే ఇంకా పాలకూర రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్రీమీగా ఉందో. మనం అసలు ఏం వేయలేదు అయినా సరే ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో కదా. ఇంకా అప్పుడు పన్నీర్ యాడ్ చేసేసుకుందాము. పన్నీర్ ఓవర్ కుక్ చేస్తే హార్డ్ అయిపోతుంది, కానీ నేనైతే డైరెక్ట్గానే వేసేసాను ఈరోజు. లేదంటే ఒక 5 మినిట్స్ జస్ట్ తవా ఫ్రై లాగా చేసుకుని దాన్ని కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇలా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ పన్నీర్ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా 1 నిమిషం పన్నీర్ ఎక్కడ వేసి ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ బటర్ వేసుకుని కొంచెం క్రీమ్ వేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కసూరి మెథి కూడా వేసుకున్నాను అనమాట. కసూరి మెథి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. అసలు దాని టేస్టే మారిపోతుంది కసూరి మెథి వేస్తే. ఇంకా 2 నిమిషాలు కుక్ చేసుకుని తీసేసుకున్నాను. ఇంకా కొంచెం ఇలా క్రీమ్ వేసుకొని మంచిగా గార్నిష్ అయితే చేసేసుకున్నాము. ఇంకా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ పకోడీ కోసం. ఇంకా పకోడీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే మాత్రం 4 రోజులైనా సరే అస్సలు పాడవదు. జర్నీ చేయాలనుకున్నప్పుడు కానీ లేదన్నా డైలీ ఏం వండుతాంలే అనుకున్నప్పుడు కానీ ఇలా చేసేసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. పక్కన జస్ట్ టమాటో సాస్ ఉన్నా నార్మల్గా అయినా సరే, లేదా కొన్ని ఆనియన్స్ పెట్టుకుని పైన కొంచెం నిమ్మరసం వేసుకొని కూడా మంచిగా తినేసేవచ్చు అన్నమాట. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే లోపల వరకు కుక్ అయ్యి చక్కగా ఉంటాయి 4 డేస్ కూడా. ఇంకా పాలక్ పన్నీర్ కర్రీలోకి అని చెప్పి చపాతీ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా లంచ్కి ప్రిపేర్ అయిపోయింది అనమాట ఈరోజు. ఇంకా చపాతీ కూడా మంచిగా చేసేసుకున్నాం కదా. ఇంకా శివానేమో కొందరు స్కూల్కి తీసుకురావడానికి వెళ్ళాడు. వాళ్ళు వచ్చేలోపు నేను డిషెస్ అంతా క్లీన్ చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేస్తున్నాం అనమాట. నాకని కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు. డాడీ ఇది నేను తింటాను, నువ్వు వేరే తినంటున్నాడు మా వాడేమో. ఇంకా పకోడీ, పాలక్ పన్నీర్ అండ్ రోటీ. టడా.
ఇన్ని చేసుకున్న తర్వాత వదులుతామా, ఒకలాగు లాగించేయాల్సిందే కదా, అందుకని చెప్పి ఫుల్గా తినేసాము. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక్కడ వరకు మీరు చూసారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఎంతో కొంత నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ తినాలంటే అవి ఎలా చేసుకోవాలో తెలియకపోతే నాకు కింద కామెంట్ చేయండి, నేను వాటిని చేసి మీకు చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఒక లైక్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ like, share and subscribe my channel. Bye bye. See you soon in next video.